ఒక సైకిల్ హ్యాండిల్ అనగా ఒక సైకిల్ హ్యాండిల్ అనగా పల్లె అందాల దేవుడు నీవే బ్రహ్మయ్యా వైకుంఠపురమందు శ్రీ లక్ష్మీనాథుడు నీవే బ్రహ్మయ్యా బ్రహ్మయ్యా
పిల్లగా కూర్చున్నారు పిల్లగా కూర్చుంటారుగా వెళ్ళిపోతావా? ఏమైందిరా నీకు? బాగానే ఉన్నావు కదా? ఏమి కాదురా, మేమున్నాం కదా. మరి ఇప్పుడు కార్యక్రమంలో చూడండి సార్, జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఒకరు కాదు ఇద్దరు కాదు, మరి ముగ్గురు అబ్బాయిలని, మనకు గ్రామస్తుల అబ్బాయిలని ముగ్గురు అబ్బాయిలతో మనకు ఎత్తుకొని పెట్టాం. దయచేసి చిన్న అబ్బాయిలు ఒక ముగ్గురు అబ్బాయిలండి బాబు, ఒక ముగ్గురు అబ్బాయి తమ్ముళ్ళు, చిన్న అబ్బాయిలు ఒక ముగ్గురు అబ్బాయి రావాలా కార్యక్రమంలో.
మీ బైక్ ఏమీ కాదు, చిన్న ఐటమ్స్ కోసమే ఎవరైనా కానీ మనోరణాలు ఒక 2 బైకులు ఇవ్వాలన్నా. ఇప్పుడైనా చూడండి, పొద్దు పొద్దు ఒక సైకిల్ హ్యాండిల్ కూడా రివర్స్ కూడా చేసి తొక్కుతూ కూడా ఇడారు. చూడాలి ప్రతి ఒక్కరు చప్పట్లు. ఎవరైనా కానీ అన్నయ్య ఒక 2 బైకులతో ఐటమ్స్ కూడా ఉంటుంది. ఎవరైనా కానీ ఒక 2 బైకులు తెచ్చియాలి. మీ బైక్స్ ఏం కదన్నా. సైకిల్ ఎనికి తొక్కుతూ ఈ యొక్క సర్కస్ కార్యక్రమం చూపెడతాం మీ యొక్క కళ్ళ వెంట. రేపు నాడు జరుగుతున్న ప్రోగ్రామ్ సార్, ఒక 8 మంది అబ్బాయిలు, 4 అబ్బాయిల కింద, 4 అబ్బాయిల పైన సైకిల్ రౌండ్ అప్ తొక్కుతూ ఈ యొక్క సర్కస్ కార్యక్రమం చూపెడతాం మీ యొక్క కళ్ళ వెంట. అన్నా ఒక 2 బైకులు ఇవ్వాలి బ్రో. మీకు బైక్ ఏమీ కాదన్నా, ప్రతి ఒక్క ఊర్లో చేస్తున్నాం, ప్రతి ఒక్క గ్రామంలో చూపెడుతున్నాం అండి. దయచేసి కొద్ది ఇవ్వండి ప్లీజ్. ఒక గడ్డపారల పైన సైకిల్ నిలబెట్టి దానిపైన 2 అబ్బాయిలకి గడ్డపారల మీద సైకిల్ తొక్కుతూ ఈ యొక్క బ్యాలెన్స్ కార్యక్రమం చూపెడుతున్నాం. మాకు నలుగురు గారు ఓకే, థ్యాంక్ యూ. ఓకే శబాష్. ఒక అన్నయ్య, ఒక పౌడు, ఒక ధర్మదాతడైన పేరు ఒకటంటూ ఒక అన్నయ్య గారు ఒక 2 లీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వారికి వారి యొక్క కుటుంబానికి అక్క వీర బ్రహ్మేంద్ర స్వామి వారు దీవెనలు వీళ్ళ చాలా చల్లగా చూడాలి. పేరు అని చెప్పిన అన్నగారు పేరు మీద మరొక మరి ఈ రోజు చూడండి, రేపు చూడండి, లాస్ట్ రోజుగా ఒక అమ్మాయి ఒక గుడి ముంగట బ్రహ్మయ్య స్వామి వారి గుడి కట్టి బ్రహ్మంగారి గుడి ముంగట ఒక అమ్మాయి 1 గంట సేపాటు బ్రహ్మంగారి జీవస్తమాధి అవుతారు సార్. ఆ ఒక్క రోజే మీరందరూ కానీ ఒక కళాకారులకు పైసలు ఇచ్చేటోళ్ళు కానీ వీర బ్రహ్మేంద్ర వారు మొత్తానికి బియ్యం ఇచ్చే దాతలు కానీ లాస్ట్ రోజు ఫైనల్ రోజు అందరూ సాయం చేయండి. ఇప్పుడు అనగా ఒక బైకులతో సాహసాలు అన్న. మరి ఒక బైకులు తోలడానికి ప్లీజ్ అన్నయ్య గారు, ఒక 2 అన్నయ్య గారు రావాలన్నా. మరి ఓపెన్ చేసుకోవద్దండి. ఒక బైకులు తోలడానికి ఒక 2 అన్నయ్య గారు ఎవరైనా రావాల్సిందే కోరుతున్నాను. రాని బ్రో. ఒక 2 వీలర్ బైక్లతో మరి విదేశాలు అన్నయ్య చూడన్నా. అన్నయ్య మా అమ్మాయి 1, 2, 3 అంటది. అన్న తర్వాత 1వ గేర్ వేసుకోండి. 1వ గేర్ మాత్రమే. ఫస్ట్ మెల్లగా ముంచేసి తర్వాత ఫుల్ ఫాస్ట్. ఎంత ఉంటే ఎంత తగ్గద్దు. ఎప్పుడు ఆపేయమంటే అప్పుడు ఆపాలి. ఓకే అంతవరకు. హలో రానా దయచేసి అన్నా, భయపడతానన్నా. మన ఊరే కాదండి, ప్రతి ఒక్క గ్రామంలో చేస్తున్నాం ఇక్కడ ప్రోగ్రామ్. దయచేసి ఇంకొక ఉన్నాయి కాదు రాని బ్రో, సిగ్గుపడద్దండి. మన గ్రామం ఇది. హలో మరి ఇవాళ జరుగుతున్న ప్రోగ్రామ్ మరి రేపు ఉండదు, రేపు జరుగుతున్న ప్రోగ్రామ్ మరి వెల్లుడు ఉండదు. అలాంటి సాహసాలు, అలాంటి ప్రయోగాలు మనొక ఊరిలో మనొక గ్రామంలో. హలో అన్నా, ఏం కాదులే అన్నా, నువ్వు తోలు, ఏం కాదు, నువ్వు ఎక్కడికి పోవు, అక్కడే ఉంటావు. చెప్పేదాకా ఉండదన్నా. నా మెల్లగా మూవ్ చేసి మళ్ళీ ఫాస్ట్ గా మూవ్ చేయాలి.
మరి నువ్వు ఒక్కడే వేస్తావా మా లేడీస్ పంపించాలా? లేడీస్ వద్దు, 4 అబ్బాయిలు. తమ్ముళ్ళు చిన్న అబ్బాయి ఒక 4 అబ్బాయిలు రండి. సీరియస్ కాదు, మంచి డీజే సాంగ్ చేస్తా, దుమ్ దామ్ ఎగురుదురు. ఓకే రే గుడ్. అప్పుడంటే ఇలా ఉండాలా? శబాష్. అరే సిగ్గుపడకురా భయ్ తమ్మి. ఒక చెప్పులు నేర్పిస్తావా? అదే కొత్త కొత్త చెప్పులు నేర్పించి కాబోయే జీరోలు చేస్తా. జీరోలు కాదురా, హీరోల్ని చేస్తా. అదే కాబోయే జీరోలు చేస్తా. అవునా? సరే చేసేరా. వీళ్ళు ఉన్నది పీకేసి. ఉండేటివి ఏంటి రవి? ఉన్నది పీకేసి. ఏంటివి? కింది ఏంట్రా కిందివి? ఓ ఏం పీకేస్తావు? వాళ్ళ పేర్లు మాట. వాళ్ళ పేర్లా? అంటే వాళ్ళ పేర్లు తీసేసి కొత్తలు పెడతావా? సరే పెట్టరా బాబు చూద్దాం. అబ్బాయి పేరు ఎన్టీఆర్. ఎన్టీఆర్. ఏ తమ్ముడు తొడగొట్టు, గట్టిగా తొడగొట్టు, కొట్టు. నెక్స్ట్ తమ్ముడు నూరా బాబు. ఈ అబ్బాయి పేరేం పేరు? అబ్బాయి పేరు పుష్ప. ఏందో పుష్ప? ఓ పుష్ప. అవునా? ఏదో ఒకసారి డైలాగ్ చెప్తావా? తగ్గదు. ఓకే వెరీ గుడ్. మరి పుష్ప కూడా చాలా బాగున్నాడు అల్లు అర్జున్. అబ్బాయి పేరు ప్రభాస్. ఓకే వెరీ గుడ్. ఇలా వచ్చే ప్రభాస్ గారు. అబ్బాయి పేరు కట్టప్ప. 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 అరే సేమ్ కట్టప్ప ఉన్నట్టు ఉన్నదా కట్టవాటుడు? సరే జోకర్ గారు, మరి వీళ్ళకు మంచి మంచి స్టెప్ నేర్పించు. వీళ్ళ అమ్మ వీళ్ళ అన్న బాగా మెచ్చుకోవాలి. ఓకేనా? మెచ్చుకొని రోజు నా దగ్గరికి పంపిస్తారు డాన్స్ నేర్పిమని. అవునా? సరే బాబు ఎలాగో కానివ్వండి. ఏంటది? ఎవరు బాగా డాన్స్ చేస్తే, ఎవరు బాగా స్టెప్ వేస్తే పెద్ద పెద్ద 5 స్టార్లు ఇస్తా. పెద్ద పెద్ద 5 స్టార్ చాక్లెట్ ఇస్తాం. తమ్ముడు అర్థమైందా? జోకర్ ఎలా చేస్తే అలా చేయాలా. మీకు ఇంత పెద్ద 5 స్టార్ చాక్లెట్ లాస్ట్ లో. ఓకే గ్రామస్తులకి చెప్తానా? మరి మీ యొక్క పిల్లలతో ఇలా చేస్తున్నాం అని కోపం చేసుకోవద్దండి. ఎందుకంటే అందరూ నవ్వడానికి నవ్వించడానికి మాత్రమే ఈ యొక్క జోక్స్ కామెడీని ఏర్పాటు చేయబడింది. మరియు ఇవాళ మొదటి రోజు సార్, ఫస్ట్ రోజు. ఎందుకంటే అందరూ తెలుసుకోవాలని, అందరికీ తెలియాలని ఇవాళ ట్రైల్ మాత్రమే ఉంటున్నది. మరి రేపు నాటి ఇలాంటి ప్రోగ్రామ్స్ కాదు, ఇలాంటి కార్యక్రమాలు కాదు. రేపు వేరే సర్కస్లు, వేరే ప్రయోగాలు, బైక్లతో కానీ, గడ్డపార్లతో కానీ, ట్యూబ్ లైట్లతో కానీ, ఎడ్ల బండ్లతో కానీ, బైక్లతో కానీ చాలా అద్భుతంగా షో ఉంటుంది. डाल के बम्बू 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 डाल के बारी को कोटना వాటర్ తీసుకోండి. ఏంట్రా స్టెప్పులు నేర్పిస్తామని చెప్పి ఏదో కడుక్కోవడం నేర్పిస్తున్నాడు రావి. అరే జోకర్ మంచి స్టెప్పులు నేర్పిరా భయ్. లైన్ లెక్క లైన్ లెక్క లైన్గా లైన్గా ఒక రైట్.
विशाल गादी पे जाएगा జోకర్గా ఏంట్రా భయ స్టెప్పులు ఏంట్రా రే ఆగ్రా ఆ పాట అంతా ఏదే పాడేస్తా ఓకే తమ్ముళ్ళు జోకర్ గా చూస్తున్నారని జోకర్ ఎలా చేస్తే అలా చేయాలా ఓకే రెడీ స్టార్ట్ మ్యూజిక్ ఓకే వెరీ గుడ్ జోకర్ అబ్బా జోకర్ ఏమనుకుంటుండ్రా ఆ అబ్బాయిని ఇదగా తీసి చింపి ఆరేశారా మరి ఆ ఎన్టీఆర్ ఉన్నాడు ఎన్టీఆర్ యామేశాడు రాసిన ఇప్పుడు జోకర్ గారు ఏంటి 5 స్టార్ చాక్లెట్ ఇస్తావా సరే ఇచ్చేసా బాబు ఎలాగో తమ్ముళ్ళు 5 స్టార్ చాక్లెట్ తీసుకోండి గ్రామస్తులకు విజ్ఞప్తి మరి ఇంతవరకు మా ఒక ప్రోగ్రామ్ చూస్తారు ఇంకా మా ఒక డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి సార్ మరి ఇవాళ మొదటి రోజు అన్నా అందరూ తెలుసుకోవాలని అందరికీ తెలవాలని ఇవాళ కొన్ని కార్యక్రమాలు చూపెట్టామండి ఎందుకంటే రేపు ఇలాంటి ప్రోగ్రామ్ ఉండదు రేపు వేరే సర్కస్లు వేరే ప్రయోగాలు ఉంటాయి మరియు అన్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఒక గవర్నమెంట్ సాయం చేయదు మరి ఎవరు మాకు సాయం చేస్తారు మరి మీరు ఇస్తేనే జనాల పుట్టెడుతుంది మరి ఈ రోజు చూడండి రేపు చూడండి లాస్ట్ రోజు ఇక్కడ వీర బ్రహ్మంగారి గుడి కట్టిన రోజు ప్రతి ఒక్క కులస్తులు ప్రతి ఒక్క మతస్థులు మరియు మన ఒక గ్రామంలో ఉన్న కీర్తిశేషులైన స్వర్గీస్తులైన కీర్తిశేషులైన స్వర్గీస్తులైన మరణించిన వారు జ్ఞాపకార్థం పేరు మీద కూడా